నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లలో 202 సీట్లు గెలుచుకొని భారీ మెజార్టీని సాధించింది. ఈ కూటమిలో ప్రధాన భాగస్వాములైన బీజేపీ 89 స్థానాలు, నితీష్ కుమార్ జనతాదళ్ 85 స్థానాలు గెలుచుకున్నాయి. దీనికి భిన్నంగా మహాకూటమి ఘోరంగా విఫలమైంది. ఆర్జేడీ కేవలం 25 సీట్లకు పరిమితి కాగా కాంగ్రెస్ 6 సీట్లు, వామపక్షాలు కలిపి 3 సీట్లు మాత్రమే దక్కించుకుంది. బీఎస్పీ, ఐఐపీ ఒక్కో సీటు దక్కించుకున్నాయి. ఈ నిర్ణయాత్మక విజయంతో జనతాదళ్ నేత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇది వరకు 9 సార్లు ఈ పదవిని నిర్వహించారు. అయితే భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సిక్కిం రాష్ట్రానికి పవన్ కుమార్ చామ్లింగ్ ఏకంగా 24 ఏళ్లు సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించారు. 1994 డిసెంబర్ 12 నుంచి 2019 మే 26 వరకు ఆయన ఆ బాధ్యతలో ఉన్నారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఆయన పార్టీ సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ వరుసగా 5 సార్లు ఎన్నికల్లో గెలిచింది. స్థిరత్వం, శాంతితో అభివృద్ధికి ఒక నమూనాగా నిలిచారు. పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం రాష్ట్రానికి 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రాష్ట్ర ప్రజలు ఈసారి ఆయన ప్రత్యర్థి ప్రేమ్ సింగ్ తమాంగ్కు పట్టం కట్టడంతో ఆయన సుదీర్ఘ పాలనకు తెరపడింది. పరిపాలన యొక్క ఈ సూక్ష్మ నిర్వహణ మరియు రాష్ట్ర ప్రజలతో ప్రత్యక్ష సంబంధం దేశంలో ఎక్కువ కాలం పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా చామ్లింగ్ సాధించిన అద్భుతమైన విజయాన్ని వివరిస్తోంది. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్లో 23 సంవత్సరాల 137 రోజులు గడిచిన జ్యోతి బసు రికార్డును ఆయన అధిగమించారు. చామ్లింగ్ మొదట డిసెంబర్ 12, 1994న ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా 5 సార్లు అధికారంలోకి వచ్చారు. సామాజిక మరియు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ నాయకుడు తన కుర్చీకి ఎటువంటి తీవ్రమైన ముప్పును ఎదుర్కోలేదు. ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉన్నందున ఆయన ఉత్తమ ఎంపిక అని సిక్కిం విశ్వవిద్యాలయంలోని ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి కోమోల్ సింగ్ అన్నారు. అయితే బలహీనమైన ప్రతిపక్షం మాత్రమే చామ్లింగ్ నిరంతర పాలనను నిర్వహించలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన సిక్కిం క్రాంతికారి మోర్చా తన ప్రభుత్వంపై అవినీతి మరియు బంధుమిత్రి ఆరోపణలు చేసినప్పటికీ చామ్లింగ్ తన ఓటు స్థావరాన్ని చెక్కుచెదరకుండా చూసుకోగలిగాడు. ప్రజాస్వామ్య విజేతగా తన ఇమేజ్ను ఎవరూ దెబ్బతీయకుండా ఆయన జాగ్రత్తగా ఉన్నారు. ఆయన పార్టీని స్థాపించిన రోజే ఆయన తన కుటుంబంలోని ఎవరూ రాజకీయాల్లో చేరరని ప్రకటించారు మరియు ఆయన తన మాటను నిలబెట్టుకున్నారు. ఇక నవీన్ పట్నాయక్ 24 ఏళ్లకు పైగా ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్ర పరిపాలనా దృశ్యాన్ని మార్చారు. నిశ్శబ్ద నాయకత్వానికి, సరళతకు ప్రసిద్ధి చెందారు. ఒడిశాకు నవీన్ పట్నాయక్ ఏకంగా 24 ఏళ్ల పాటు సీఎం సేవలందించారు. 2000 మార్చి 5 నుంచి 2024 జూన్ 12 వరకు పదవిలో కొనసాగారు. రికార్డు విషయంలో దాదాపు చామ్లింగ్ను చేరుకున్నారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ బీజూ జనతాదళ్ ఓడిపోవడంతో పాలన ముగిసింది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 24 సంవత్సర పాలన అనేక కీలకమైన అంశాలపై అసూయపడే రాజకీయ మౌనానికి ప్రసిద్ధి చెందింది. కొందరు దీనిని తన శత్రువులను దూరంగా ఉంచటానికే ఆయన బలమైన ఆయుధాలలో ఒకటిగా భావిస్తారు. పట్నాయక్ మౌనం వల్ల మంచి ఫలితాలు వచ్చాయా లేదా అనేది వేరే విషయం. కానీ మౌనాన్ని వ్యూహకర్తగా సాధనంగా ఉపయోగించడం వల్ల చాలా తరచుగా ఆయన పార్టీ అయిన బిజు బజరంగ దళ్ భారత రాజకీయాల్లో అరుదుగా కనిపించే లక్షణాల లబ్ధిదారుగా మారింది. పెహల్గాం హత్యలు వంటి ఇటీవలి అంశాలపై బీజేపీ నాయకుడి వైఖరిని నరేంద్ర మోదీ తరహాలో ఎదుర్కోవటానికి ఆయన భయపడుతున్నారని భావించినప్పటికీ కాశ్మీర్లో 27 మంది అమాయకుల ప్రాణాలను బలికొన్న భారత లోపంపై ఆయన లాంటి ప్రఖ్యాత రాజకీయ నాయకుడు ఒక వైఖరి తీసుకుని ఉండాల్సిందేనని బలమైన అభిప్రాయం కూడా ఉంది.
తన 24 సంవత్సరాల నిరంతర పాలనలో పట్నాయక్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో తన కెమిస్ట్రీ పరంగా అత్యంత విజయవంతమైన వారిలో ఒకరిగా ఎదిగారు. వారి మధ్య ఇప్పటివరకు వేడి మరియు చల్లని వైబ్రేషన్ ఉన్నప్పటికీ మోడీతో తనకున్న విచక్షణరహితమైన విధేయత రాజకీయ మనుగడ కోసం తప్పనిసరి అని రాజకీయ వర్గాలలో వచ్చే ఎలాంటి విమర్శలనైనా ఆయన తన మౌనంతో ఎల్లప్పుడూ తిప్పికొట్టడానికి ప్రయత్నించారు. పశ్చిమ బెంగాల్కు జ్యోతి బసు 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5 వరకు పదవిలో కొనసాగారు. భారతదేశంలో రాజకీయ చతురత కలిగిన నాయకుల్లో ఒకరిగా ఆయనకు మంచి పేరుంది. సీఎంగా ఉన్నప్పుడే ఆయనకు ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చింది. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆయన సిక్కిం ముఖ్యమంత్రిగా డిసెంబర్ 12, 1994 నుండి పనిచేశారు. అప్పటి నుంచి ఆయన సేవలందిస్తున్నారు. మరికొందరు 1977 నుంచి 2000 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా 23 సంవత్సరాలు 137 రోజులు పనిచేశారు. అరుణాచల ప్రదేశ్ రాజకీయాల్లో గెగాంగ్ అపాంగ్ ది చెరగని ముద్ర. ఆయన 2 వేరువేరు సార్లు కలిపి దాదాపు 22 ఏళ్లు సీఎంగా ఉన్నారు. 1980 జనవరి 18 నుంచి 1999 జనవరి 19 వరకు మొదటి దఫా పాలన సాగింది. తర్వాత 2003 ఆగస్టు 3 నుంచి 2007 ఏప్రిల్ 9 వరకు రెండోసారి పదవిలో ఉన్నారు. ఆయన ఈశాన్య ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ తొలి ప్రభుత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన భారతీయ జనతా పార్టీలో సహా వివిధ పార్టీలకు చెందినవారు. 2019లో బీజేపీని విడిచిపెట్టారు. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. లాల్ తన్వావ్లా మిజోరంకు చెందిన సీనియర్ భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు పనిచేశారు. ఆయన నాయకత్వం 3 వేరువేరు పదవీ కాలాలు కొనసాగింది. ఆయన పదవిలో ఉన్న సమయంలో రోడ్ నెట్వర్క్లు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, విద్యా సంస్థలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. 3 వేరువేరు పర్యాయాల్లో రాష్ట్రానికి 22 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ఆయన పాలనలో రాష్ట్ర రోడ్ నెట్వర్క్లు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, విద్యా సంస్థల అభివృద్ధి బాగా జరిగిందనే పేరుంది. కాంగ్రెస్లో అనుభవజ్ఞుడైన వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు పనిచేశాడు. 2 దశాబ్దాలుగా ఆ రాష్ట్రానికి అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి అయ్యాడు. 4 వేరువేరు దఫాల్లో 21 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. 1983 ఏప్రిల్ 8 నుంచి 1990 మార్చి 5 వరకు మొదటి దఫా పాలన సాగింది. తర్వాత 1993 డిసెంబర్ 3 నుంచి 1998 మార్చి 24 వరకు రెండో దఫా పాలన, తర్వాత 2003 మార్చి 6 నుండి 2007 డిసెంబర్ 30, తర్వాత 2017లో సీఎంగా విధులు నిర్వహించారు. త్రిపుర రూపురేఖలని మార్చేసినట్లుగా చెప్పే మానిక్ సర్కార్ 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1998 మార్చి 11 నుంచి 2018 మార్చి 9 వరకు పదవిలో ఉన్నారు. మొత్తంగా 19 ఏళ్లు ఆ బాధ్యతలో కొనసాగారు. తమిళనాడులో కరుణానిధి పలు దఫాల్లో 18 ఏళ్లు సీఎంగా పాలించారు. ద్రవిడ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన దక్షిణాది రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. పంజాబ్కు ప్రకాష్ సింగ్ బాదల్ సుదీర్ఘకాలం సీఎంగా పనిచేశారు. 4 వేరువేరు పర్యాయాల్లో దాదాపు 18 ఏళ్లు బాధ్యతలో ఉన్నారు. బీహార్లో అత్యధిక కాలం పనిచేసిన సీఎం నితీష్ కుమార్ ఇప్పటి వరకు దాదాపు 19 ఏళ్లు పదవిలో ఉన్నారు. 2000 సంవత్సరం నుంచి 7 రోజులు మాత్రమే సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మళ్ళీ ఆయనకే పగ్గాలు అప్పగిస్తే 10వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజకీయ పొత్తులు మార్చుకుంటూ ముఖ్యమంత్రిగా తన పదవిని నిలబెట్టుకుంటూ వస్తున్న నితీష్ కుమార్ త్వరలో 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.